బాస్ ఇస్ బ్యాక్. కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. బాపట్ల జిల్లా ఈపురుపాలెంలో 5 నెలల క్రితం మృగాడి చేతిలో హతమైన బాలిక కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అండగా నిలిచారు. బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మేరుగు నాగార్జున, చీరాల ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. 10 లక్షల రూపాయల చెక్ అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడపడుచులపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని మండిపడ్డారు మేరుగు నాగార్జున. చీరాల నియోజకవర్గంలో ఈపూరుపాలెం గ్రామంలో చేనేత కుటుంబానికి సంబంధించినటువంటి సుచరిత అనే మహిళ అమ్మాయి మరి ఆ మీద జరిగినటువంటి అఘాయిత్యం, ఆమె చనిపోవటం చాలా దారుణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్టికులర్గా చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరి వెంకటేష్ బాబు గారు అందరి తరపున ఆమెకు ప్రగాఢమైనటువంటి సంతాపం. అలాగే ఇలాంటి దుశ్చర్యలు జరగటం అనేది రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వాలు కనిపెట్టుకుని ఉండాలి. కాన్సన్ట్రేటివ్గా పరిపాలన చేయాలని మేము అడుగుతా ఉన్నాం. ఈ కుటుంబానికి అండగా ఉండాలి, ఈ కుటుంబానికి భరోసా కల్పించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యకర్తను వదులుకోదు అనే గొప్ప ఆలోచనతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కన్విన్స్ చేయటం, ఆ కుటుంబానికి ఆదుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి గొప్ప ఆలోచన రావటం ఈ సమావేశం ద్వారా కృతజ్ఞతలు కూడా తెలియపరుస్తా ఉన్నాం. కుటుంబానికి 10 లక్షల రూపాయలు వెంటనే ఇవ్వమని వెంకటేష్ బాబుకి చెప్పటం, ఎలాంటి అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరిగినా సపోర్టుగా ఉందాం, నిలబడదామనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా అమ్మాయిని సుచరితను ఈ కుటుంబానికి తీసుకురాలేమేమో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటుంది.